ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్ నేను ఈరోజు బాదుషా చేస్తున్నాను. బాదుషాకి మైదం పిండి కాకుండా నేను ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను. మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంత తిన సోడా వేసుకుందాము. ఇంత వేసుకుందాం తిన సోడా. మనం నెయ్యి కూడా వేసుకుందాం ఇందులోనే. రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకుందాం. వాటర్ పోసుకుందాం. మనం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా అంతా. ఇప్పుడు ఇదంతా మనము వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం మనం. ఇట్లా విడగొట్టుకుంటూ కలపాలి. ఇట్లా ఇదంతా కలిపి ఒక్క దగ్గరికి ముద్దలాగా చేసి పెట్టాలి మనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనం పిసికి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి. మైదం పిండితో చేస్తారు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మైదం పిండి అంత హెల్త్కి మంచిది కాదు కదా ఫ్రెండ్స్. అందుకే నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నా. ఇలా పిసుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం పానకం చేసుకుందాం. చక్కెర పానకం చేసుకుందాం. ఇది ఇలాగ పెట్టుకుందాం. మనము చక్కెర వేసుకుందాం ఇందులో. ఫ్రెండ్స్ మనము చక్కెర పానకం చేసుకుందాం. ఇప్పుడు ఇన్ని వాటర్ వేసిన. మనం కొద్దిగా అంత కలర్ కోసం కొద్దిగా లైట్గా కలర్ అంతే.
పానకం ఎక్కువ ముదురు పానకం రానియద్దు, లేత పానకమే రానియాలి. మనం ఇప్పుడు ఇలాచి పొడి వేసుకుందాం దీంట్లో. ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇలాచి పొడి వేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది చూడండి. ఇగో ఇట్లా వస్తే మనకు చాలు, ముదురు పానకం రావద్దు మనకి, ఇట్లా రావాలంతే. ఇట్లా కొబ్బరి నూనె మనం ఇట్లా పట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం. మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఇది కాగనిద్దాం, వేడిగా అయినాక ఇద్దాం. ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదా ఫ్రెండ్స్, మనము ఇది 2 చేతుల మధ్యన పెట్టుకొని ఈ ముద్దని ఇట్లా అందాం అనేసి, బాగా అనేసి మనం ఇందులో ఓల్ చేద్దాం. ఇట్లా ఓల్ చేద్దాం, ఇట్లా ఓల్ చేయాలి. ఇట్లా 2 సైడ్లు ఓల్ రావాలి. ఇట్లా ఓల్ చేసి ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం. మనకు ఇది ఎక్కువ పెద్దగా పెట్టద్దు, సిమ్లో పెట్టేసేయాలి. అన్నిట్లనే అందాం, అన్నిట్లనే అనేసి హోల్ చేసి పెట్టేద్దాం. అంతే, అన్నీ ఇట్లనే అనేసేయాలి. మన 2 చేతుల మధ్యన పెట్టుకొని ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టేసేయాలి. మన దగ్గర ఒక పెన్ను లాంటిది ఏదైనా ఉన్నా కానీ దాంతో కూడా మనం ఓలు మొత్తం రావాలనుకుంటే, ఓల్ని పెద్దగా రావాలంటే అంతే, సిమ్ములో పెట్టేసుకోవాలి మనం పొయ్యిని. పెద్దగా పెట్టద్దు, సిమ్ములో పెట్టేసేయాలి. అంతే. ఇవన్నీ బాగా వేగాలి. మనం మళ్ళీ వేసుకుందాం ఇట్లా. మన కింది దాకా ఓల్ పడాలంటే ఇంకోటి మన పెన్సిల్ అన్న ఏదైనా ఉంటుంది కదా, దాంతో కూడా మనము చేయొచ్చు. అంతే, బాదుషా చూసారా. వేగనిద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి చూడండి. మనం ఇప్పుడు దీంట్లో వేసుకుందాము, పానకంలో వేసుకుందాము. చూసిరా ఫ్రెండ్స్, చూడండి బాదుషా అయిపోయింది. చూసిరా అయిపోయింది బాదుషా. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ బాదుషా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.